స్నాజీ సర్జన్ నుండి బెయిలీ అండ్ లవ్ను ఆవిష్కరించే మరొక చర్చకు స్వాగతం. ఈరోజు మనం కొన్ని జన్మసిద్ధ రొమ్ము అసాధారణతల గురించి, అంటే సర్జన్లుగా మనకు అప్పుడప్పుడు ఎదురయ్యే వాటి గురించి కొంచెం మాట్లాడుకుందాం. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవడం మన డయాగ్నోసిస్కి, మేనేజ్మెంట్ ప్లాన్స్కి ముఖ్యం కదా. సరే, మొదటగా అమాజియా గురించి చూద్దాం. అంటే పుట్టుకతో రొమ్ములు అసలు లేకపోవడం. ఇది ఒకవైపు ఉండొచ్చు, లేదా రెండు వైపులా కూడా. అవును, ఇది కొన్నిసార్లు పోలాండ్ సిండ్రోమ్ అనే కండీషన్తో కలిసి కనిపిస్తుంది. పోలాండ్ సిండ్రోమ్లో ఏంటంటే అదేవైపు పెక్టొరాలిస్ మేజర్ కండరం, ముఖ్యంగా దాని స్టర్నల్ హెడ్, అది సరిగ్గా అభివృద్ధి చెందదు. ఓ, పెక్టొరాలిస్ మేజర్. అవును, దానితో పాటు కొన్నిసార్లు అదేవైపు చేతి వేళ్లు కూడా, అంటే కొంచెం పుట్టిగా అతుక్కుపోయి దాని సింబ్రాచిడాక్టిలీ అంటారు, అలా ఉండవచ్చు. అలాగా. మరి ఆ ఛాతి కండరం లోపం వల్ల రోగికి ఏమైనా ఫంక్షనల్ ఇబ్బంది ఉంటుందా, లేక ఇది కేవలం కాస్మెటిక్ ప్రాబ్లమా? ప్రధానంగా ఇది రూపురేఖల సమస్యే, కాని కొందరిలో చాలా మైల్డ్గా బలం తగ్గడం గమనించవచ్చు. ఇక చికిత్స విషయానికొస్తే సహజంగానే రొమ్ము పునర్నిర్మాణం అవసరమవుతుంది. అవును. దానికి సాధారణంగా వాడే టెక్నిక్ వీపు నుండి లాటిసిమస్ డోర్సీ కండరపు కణజాలాన్ని, ఫ్లాప్ని తీసుకొచ్చి దానితో పాటు ఒక సిలికాన్ ఇంప్లాంట్ను అమర్చడం. ఓకే ఓకే. సో అది రొమ్ము పూర్తిగా లేకపోవడం గురించి. మరి దీనికి ఆపోజిట్గా, అదనపు రొమ్ము కణజాలం ఉంటే పాలిమైజియా అంటాం కదా. ఖచ్చితంగా, పాలిమాజియా అంటే యాక్సెసరీ బ్రెస్ట్ టిష్యూ అన్నమాట. ఇది సాధారణంగా ఉండే చోట కాకుండా వేరే చోట, ఎక్కడ కనిపిస్తుంది ఎక్కువగా? ఎక్కువగా చంక భాగంలో, యాక్సిల్లాలో చూస్తాం. కానీ మిల్క్ లైన్ వెంట ఎక్కడైనా రావచ్చు. కొన్నిసార్లు గజ్జల్లో, పిరుదుల మీద లేదా తొడల మీద కూడా ఉండొచ్చు. ఓ, ఇంట్రెస్టింగ్. మరి ఈ అదనపు రొమ్ముదు అవి నార్మల్ బ్రెస్ట్ లాగే బిహేవ్ చేస్తాయా? హార్మోన్ల ప్రభావం ఉంటుందా? అవును, అది చాలా ముఖ్యమైన పాయింట్. ఇవి కూడా సాధారణ రొమ్ముల్లాగే హార్మోన్ల మార్పులకు స్పందిస్తాయి. ఉదాహరణకు యుక్త వయస్సులో పెరగడం, లేదా గర్భధారణ, పాలిచ్చే సమయంలో. పాలు కూడా పడొచ్చా? అవును, లాక్టేషన్ కూడా జరగవచ్చు. అంతేకాదు, ఇంకో ముఖ్య విషయమేంటంటే సాధారణ రొమ్ములకొచ్చే వ్యాధులు, బినైన్ కండీషన్స్ లైక్ ఫైబ్రోఎడినోమా కానీ, లేదా మ్యాలిగ్నెన్సీ, క్యాన్సర్ కూడా వీటికి రావచ్చు. ఓ మై గాడ్! యాక్సిల్లాలో లంపుంటే ఇది కూడా ఒక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్గా పెట్టుకోవాలి? తప్పకుండా. మరి దీనికి వేరే ఇతర పుట్టుకతో వచ్చే సమస్యలతో ఏమైనా అసోసియేషన్ ఉందా? కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. ముఖ్యంగా కొన్ని వెన్నెముక సమస్యలు, లేదా కార్డియాక్ అరిథ్మియాస్, కొన్ని రీనల్ అనామలీస్, మూత్రపిండాల అసాధారణతలు, వీటితో ఇది అప్పుడప్పుడు కలిసి కనిపించవచ్చు. కాబట్టి పాలిమాజియా చూసినప్పుడు ఒకసారి వీటి గురించి కూడా ఆలోచించడం మంచిది. సరే, ఇక చిన్నపిల్లల విషయానికొస్తే? శిశువులలో మాస్టిటిస్, ఇది చాలా అరుదనుకుంటా గదా? అవును, మాస్టిటిస్ ఆఫ్ ఇన్ఫాంట్స్ చాలా రేర్. కానీ ఆడ మగ శిశువులిద్దర్లోనూ రావచ్చు. సాధారణంగా పుట్టిన మొదటి కొన్ని వారాల్లో రొమ్ము ప్రాంతం కొంచెం వాచి, ఎర్రబడటం అలా ప్రెజెంట్ అవుతుంది. దీని కారణమేంటి? ఇన్ఫెక్షనా? అవును, ప్రధానంగా స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది బహుశా స్కిన్ నుంచి లేదా చిన్న గాయం ద్వారా లోపలికి వెళ్లొచ్చు. బహుశా తల్లి నుంచి వచ్చిన మెటర్నల్ హార్మోన్స్ వల్ల బ్రెస్ట్ టిష్యూలో జరిగే మార్పులు కూడా దీనికి కొంచెం కారణం కావచ్చు. మరి దీని ట్రీట్మెంట్ సింపుల్గా యాంటీబయోటిక్స్తో సరిపోతుందా, లేక? చాలా వరకు యాంటీబయోటిక్స్తో తగ్గిపోతుంది. కానీ అప్పుడప్పుడు యాబ్సెస్, చీముగడ్డ ఏర్పడితే దాన్ని చిన్న ఇన్సిజన్ ఇచ్చి డ్రైన్ చేయాల్సి ఉంటుంది. అయితే అది చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఎందుకు? ఎందుకంటే ఆ ఇన్సిజన్ లేదా డ్రైనేజ్ ప్రొసీజర్ వల్ల భవిష్యత్తులో ఆ బ్రెస్ట్ బడ్ దెబ్బతిని రొమ్ము అభివృద్ధి మీద ప్రభావం చూపే రిస్క్ ఉంటుంది. ఓకే, అది గుర్తుంచుకోవాలి. ఇక చివరిగా మ్యాక్రోమాస్టియా, రొమ్ములు విపరీతంగా పెరిగిపోవడం. అవును, ఇది బినైన్ కండీషనే అయినా పేషెంట్కి శారీరకంగా, మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. 1 లేదా 2 రొమ్ములు అసమానంగా, భారీగా పెరుగుతాయి. దీనికి కారణాలేముంటాయి? కొన్నిసార్లు అసలు కారణం తెలీదు, ఇడియోపతిక్ అంటాం. కొన్నిసార్లు ఊబకాయం లేదా హార్మోన్ల సమస్యలు, ఎండోజీనస్ లేదా ఎక్సోజీనస్ హార్మోన్స్ ఎక్కువవ్వటం, లేదా రొమ్ము కణజాలమే హార్మోన్లకు ఎక్కువగా రెస్పాండ్ అవ్వటం. ఇవన్నీ కారణాలు కావచ్చు. దీనివల్ల వచ్చే ఇబ్బందులు
భుజాలు, మెడనొప్పి, ఆ వెయిట్ వల్ల, స్కిన్ ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా మానసికంగా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది కదా, ముఖ్యంగా యంగ్ గర్ల్స్లో. నిస్సందేహంగా సెల్ఫ్ ఎస్టీమ్ మీద, బాడీ ఇమేజ్ మీద చాలా నెగటివ్ ప్రభావం ఉంటుంది. ఇక చికిత్స విషయానికొస్తే ప్రధానంగా రిడక్షన్ మామోప్లాస్టీ, అంటే రొమ్ము పరిమాణం తగ్గించే సర్జరీ. రైట్. దీనిలో అదనపు గ్లాండ్యులర్ టిష్యూ, ఫ్యాట్, స్కిన్ తీసేసి రొమ్ముకొక నార్మల్ షేపు సైజిస్తాం. మరీ సివియర్ కేసుల్లో కొన్నిసార్లు సబ్కిటానియస్ మాస్టెక్టమీ చేసి, అంటే మొత్తం టిష్యూ తీసేసి. అవును, స్కిన్ కిందున్న బ్రెస్ట్ టిష్యూ మొత్తం తీసేసి ఆ తర్వాత ఇంప్లాంట్స్ లేదా ఫ్లాప్స్తో రీకన్స్ట్రక్షన్ చేయాల్సి రావచ్చు. ఈ చర్చ ముగింపులో ఒక విషయం ఆలోచించాలి కదా, మనం ఈ జన్మసిద్ధ పరిస్థితులకు సర్జికల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడాం. కానీ వీటితో జీవించే వ్యక్తుల మీద లాంగ్ టర్మ్లో సైకలాజికల్గా, సోషల్గా ఉండే ఇంపాక్ట్ని మనం ఎలా అడ్రస్ చేయాలి? కేవలం సర్జరీ సరిపోతుందా, లేక వాళ్ళకి ఇంకా అంటే కాంప్రహెన్సివ్ కేర్, సైకలాజికల్ సపోర్ట్ కూడా అవసరమా అనేది మనం గుర్తుంచుకోవాలి. మంచి పాయింట్. మా ఈ విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి భాగంలో కలుద్దాం.